నమస్కారం. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి కిడ్నీలు పాడవుతాయని మనందరం తెలుసు. సో, ఇది షుగర్ ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బు రాకుండా ఎలా చూసుకోవాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి? సో, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ డిటెక్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా నెఫ్రాలజిస్ట్‌ని కలిసి వాళ్ళ కిడ్నీ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మూత్ర పరీక్ష అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. మూత్రంలో ఎలాంటి కణాలు పోతున్నాయి, ఎలాంటి కణాలు ఎన్నున్నాయి, అలాగే మూత్రంలో బయోకెమికల్ అనాలిసిస్‌లో ప్రోటీన్ ఎంత పోతోంది అనేది చూడటం అనేది అన్నిటికంటే సింపుల్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారానే మనం షుగర్‌లో కిడ్నీ జబ్బు ఎలా వస్తోంది లేదా స్టార్ట్ అయిందా లేదా అనేది మనం ఒక అవగాహనకి రావచ్చు. అలాగే మూత్రంతో యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది చూడటం, అలాగే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కిడ్నీల సైజ్ బట్టి షుగర్ లక్షణాలు కనబడుతున్నాయా లేదా కిడ్నీలో చూసుకోవడం, ఇతరత్రా అన్నీ కూడా కిడ్నీ అనేవి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇవి ఒకవేళ కిడ్నీ జబ్బు కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకోవాలి. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కిడ్నీ స్టేజ్‌ని బట్టి 6 నెలలకా, 3 నెలలకా, నెలకా ఒకసారి అనేది మీ నెఫ్రాలజిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు.